ఉన్నత నాయకత్వ పదవులు పూర్తిగా పురుషుల చేతుల్లోనే ఉండే. మహిళలు అన్ని అవరోధాలను ఛేదించి నాయకత్వానికి లింగభేదం లేదని నిరూపిస్తున్నారు. పార్లమెంట్ లో మహిళలు కేవలం 27.5% మాత్రమే ఉన్నారు. పురోగతి జరుగుతుంది, కానీ చాలా నెమ్మదిగా. అంటా దేశం పార్లమెంట్ లో 64% మంది మహిళలతో ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తోంది. మహిళలు నాయకత్వం వహిస్తే సమాజం మరింత సమానత్వం, సహకారంతో ముందుకు వెళ్తుందని నిరూపిస్తుంది. కానీ ఈ మార్గం సులభతరం కాదు. వైవిధ్యమైన నాయకత్వం మంచి నిర్ణయాలకు దారి తీస్తుంది. అందుకు ఏం చేయాలి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు. నేను మీ శ్రావ్య కళ్యాణ్. ఈ రోజు టాపిక్ మహిళల రాజకీయాలు మరియు నాయకత్వం. శతాబ్దాలుగా రాజకీయాలు, ఉన్నత నాయకత్వ పదవులు పూర్తిగా పురుషుల చేతుల్లోనే ఉండే. కానీ ఈ రోజు మహిళలు అన్ని అవరోధాలను ఛేదించి గాజు పైకప్పులను పగలగొడుతున్నారు. నాయకత్వానికి లింగభేదం లేదని నిరూపిస్తున్నారు. ప్రాచీన కాలంలో రాణుల నుంచి ఆధునిక అధ్యక్షుల వరకు వారి ప్రయాణం, విజయాలు మరియు ముందున్న మార్గం గురించి ఈ వీడియోలో చూద్దాం. మహిళల రాజకీయం ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. చరిత్రలో అత్యంత శక్తివంతమైన పాలకుల్లో ఒకరైన క్లియోపాత్రా ఇంగ్లాండ్ ను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన క్వీన్ ఎలిజబెత్ I, 20వ శతాబ్దంలో ఇండియా యొక్క ఇందిరాగాంధీ, బ్రిటన్ లో ఐరన్ లేడీ మార్గరెట్ థాచర్, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి సిరోమావా బండార్నాయక వంటి మహిళలు రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. 2026 నాటికి ప్రపంచంలో మొత్తం 28 దేశాల్లోనూ మహిళలు రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి పదవుల్లో ఉన్నారు. పార్లమెంట్ లో మహిళలు కేవలం 27.5% మాత్రమే ఉన్నారు. కేబినెట్ మంత్రి పదవుల్లో కేవలం 22.4% మాత్రమే. పురోగతి జరుగుతుంది, కానీ చాలా నెమ్మదిగా. అయినా కొంతమంది మహిళలు ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్నారు. జెసిండా ఆర్డర్న్ క్లిష్ట సమయాల్లో సానుభూతితో నాయకత్వం చూపించారు. యాంజెలా మార్కెల్ 16 సంవత్సరాలు జర్మనీని స్థిరంగా నడిపించారు. 2026లో మియా మోట్లీ, చియోమారా కాస్ట్రో వంటి మహిళలు ఇంకా లక్షల మందికి స్ఫూర్తి అవుతున్నారు. బ్రాండా దేశం పార్లమెంట్ లో 64% మంది మహిళలతో ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తోంది. మహిళలు నాయకత్వం వహిస్తే సమాజం మరింత సమానత్వం, సహకారంతో ముందుకు వెళ్తుందని నిరూపిస్తుంది. కానీ ఈ మార్గం సులభతరం కాదు. మహిళలు లైంగిక వివక్ష, మీడియా విమర్శలు, వ్యక్తిగత జీవితం, వృత్తి సమతుల్యం, కొన్ని సందర్భాల్లో భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారిని తరచుగా విద్య, ఆరోగ్యం వంటి సాఫ్ట్ కేటగిరీలో పరిమితం చేస్తున్నారు. అయినప్పటికీ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే మహిళలు నాయకత్వం వహిస్తే సామాజిక సమస్యలపై ఎక్కువ దృష్టి, మంచి సంక్షోభ నిర్వహణ, కుటుంబాలు మరియు సమాజాన్ని బలోపేతం చేసే పాలసీలు వస్తాయి. వైవిధ్యమైన నాయకత్వం మంచి నిర్ణయాలకు దారి తీస్తుంది. అందుకు ఏం చేయాలి? మరిన్ని కోటాలు, మంచి సపోర్ట్ సిస్టమ్ ను మరియు మహిళలను నాయకులు కావాలనే కలలు కంటే సరిపోదు. సంస్కృతి మార్పు అవసరం. ఈ వీడియో చూస్తున్న మహిళలారా, మీ వాయిస్ ముఖ్యం. పురుషులారా, మీ చుట్టూ ఉన్న మహిళలను సపోర్ట్ చేయండి. నిజమైన పురోగతి అంటే అందరూ కలిసి చేస్తేనే వస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.